హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. గురివింద గింజదాని డ్యాష్ కింద నలుపు చూసుకోలేక చంద్రుడిలో మచ్చల్ని చూసి వెక్కిరించిందంట. అలా ఉంది మన ఓల్డ్ సిటీ బడేమియా అసదుద్దీన్ సాబ్ గారి దేర్ దిమాక్. కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింస్కి బ్రెయిన్ వాష్ చేసే పనిలో పడిన ఓవైసీ ఆ బిల్లుకు మద్దతిస్తున్న కూటమిలో టీడీపీని టార్గెట్ చేస్తూ చంద్రబాబు, లోకేష్లపై అనవసరమైన కామెంట్స్తో ఓవర్ యాక్షన్ చేయడం జరిగింది. కూటమిలో ఉండి బిల్లుకు మద్దతిస్తున్న టీడీపీని రాజకీయ, సిద్ధాంతపరంగా ఎంతైనా విమర్శించవచ్చు. ఆ బిల్లు వల్ల ముస్లింస్కి కలిగే నష్టముంటే చెప్పినా తప్పులేదు. నిజానికి వక్ఫ్ చట్టం, దాని ఆస్తుల వల్ల లాభపడింది ఓవైసీ లాంటి బడానేతలు, జమీందారీ సౌండ్ పార్టీలే తప్ప సామాన్య, గరీబ్ ముస్లింస్కి ఎలాంటి లాభం లేదు. అయినా బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు కోసం మాత్రం సామాన్య, గరీబ్ ముస్లింస్ని ఏమార్చే ప్రయత్నాలు చేసినా ఓకే అనుకోవచ్చు. కాని ఏపీలో ఇక ముస్లింసంతా టీడీపీకి దూరమైపోతారని, తద్వారా రాబోయే ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకు కోల్పోయిన చంద్రబాబు తన కుమారుడు లోకేష్కి వచ్చే పార్టీ వారసత్వం, ముఖ్యమంత్రి అధికారాన్ని కూడా దక్కకుండా చేస్తున్నాడని పనికిమాలిన ప్రసంగం చేశాడు. अरे उसका तो देख लेते, कितना तुम करेंगे? तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने, मगर आपने लोकेश को परेशानी में डाल दिया. ఇంకా మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా తెచ్చి కొంచెం కామెడీ కితకితలు కూడా పడ్డాడు. क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा. अब्बा इतना पॉपुलर है उन्हें, అయితే ఇక్కడ అసలు కామెడీ ఏంటంటే, టోటల్ ఏపీని హైదరాబాద్ పాతబస్తీతో పోల్చుకొని అసదుద్దీన్ తన బావిలో కప్ప మైండ్ సెట్ని బయటపెట్టుకోవడం, తన అడ్డాలో ఫుల్లుగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకులాగా ఏపీ అంతా ముస్లింసే ఉన్నట్లుగా భ్రమలోపడి తన బ్రెయిన్ వాష్తో ఏపీ ముస్లింసంతా టీడీపీకి దూరమైపోతారని జోస్యం చెప్పడం పెద్ద జోక్. ఎందుకంటే ఏపీ ముస్లింలో కూడా టీడీపీ అభిమానులు, కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు అందుకుంటున్న ముస్లింస్ కూటమికి అండగానే ఉంటారు. రీసెంట్గా తల్లికి వందనం పథకంతో అధిక సంతానం కలిగి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం పొంది లాభపడుతున్నది కూడా ఈ ముస్లిం మైనారిటీ వర్గాలే. चार जगह आपको सब बच्चा को भी 4 बच्चा को 3 बच्चा को सब बच्चा को पढ़ेंगे, 6 बच्चा को पढ़ेंगे. आपको फैमिली पूरा आपको 12 बच्चे हुई, 12 बच्चे आपको पूरे काम में पढ़े. हमारी तरफ से शुक्रिया बोलते हैं. మా 5 పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయండి. తల్లికి వందనం. ఈ పేద కుటుంబంలో పడడం చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లలు చదువులకి పనికొస్తాయండి ఆ డబ్బులు. చాలా చాలా ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ అన్నయ్యకి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మాది గుంటూరు జిల్లా నేడుగుంటూరు మండలం పేరుచల్ల గ్రామం అని. నా పేరు షాహిదా, మా ఆయన పేరు షేక్ జానీ, మా అమ్మాయి పిల్లలు 9th క్లాస్ ఆస్మా, 7th క్లాస్ ముబారక్, 6th క్లాస్ ఆలియా బేగం, 3rd క్లాస్ అజ్మత్ రజా, 2nd క్లాస్ సైఫుల్లా. మా పిల్లలు 5. తల్లికి వందనం నడిపించిన పథకం కిందట మాకు 5 పిల్లల ఖాతాల్లో జమ అయిన డబ్బులు. ఇందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గోదిన పథకానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కళ్ళకి 13,000 చొప్పున 5 పట్టింది. ఒకవేళ ఈ అసదుద్దీన్ మాయ మాటలతో టీడీపీపై ముస్లింలకు కొంత వ్యతిరేకత వచ్చినా ఎన్నికల్లో పెద్దగా ఫరక్ పడదు. ప్రజల ట్యాక్స్ డబ్బులతో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందికూడా ఓట్లు వేయని, విశ్వాసం లేని జఫ్ఫా బ్యాచ్ వల్ల కొంత మెజారిటీ తగ్గవచ్చు. అంత మాత్రానికే ఏపీలో టీడీపీ, చంద్రబాబు, లోకేష్ల పొలిటికల్ ఫ్యూచర్ ఉండదని తేల్చేయడం ఓవైసీ బేవకుఫీకి నిదర్శనం. అయినా ఆదోని సభలో ఓవైసీ ఊకదంపుడు ఉపన్యాసానికి జనం నుంచి కూడా పెద్ద రెస్పాన్స్ రాలేదు. హైదరాబాద్, ఔరంగాబాద్ లాంటి సభల్లోలాగా పబ్లిక్ నుంచి అరుపులు, కేకలు, మతపరమైన నినాదాలు లేకపోవడంతో కొన్నిసార్లు తానే పబ్లిక్ రెస్పాన్స్ కోసం అడుక్కోవడం జరిగింది. अरे डर रहे कहीं कुत्ता बाबा, जोर से बोलो. ఎందుకంటే ఆంధ్ర ముస్లిమ్స్
ఓవైసీ అనుకున్నంత కట్టర్పంతి బ్యాచ్ కాదు. ఆయా ప్రాంత ఆచార, భాష, యాసలతో సహా హిందూ సమాజంతో కలసిమెలసి బతికే జీవన విధానం కలిగి ఉంటారు. అలాంటి మత సామరస్యం ఉన్న ఆంధ్రాకి ఈ ఓల్డ్ సిటీ ఓవైసీ వచ్చి రెచ్చగొట్టే మీటింగులు పెట్టడమే అసలు ప్రమాదం. తన తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడానికి ఓల్డ్ సిటీ ముస్లిం ఓటు బ్యాంకుతో అందలమెక్కి ఆస్తులను సంపాదించి నవాబ్ గరీని చెలాయించడం తప్ప అక్కడి పేద ముస్లిం ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్టించుకోని ఓవైసీ ఇలా ఆంధ్రా వచ్చి అధికారంలో ఉన్న టీడీపీని గెలకడం, చంద్రబాబు, లోకేష్లపై సెటైర్లు వేయడం డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందు నిలబడి తొడగొట్టినట్లుంది. అందుకే ఆ సభలో ఎంత గింజుకున్నా జనాల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో కనీసం మీడియాలోనైనా వైరల్ అవ్వడం కోసమే ఈ కిరికిరి కామెంట్స్ చేసినట్లు తన మాటల్లోనే తెలుస్తుంది. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? ఆఖరికి తన నేతాగిరిపై విశ్వాసం కోల్పోయి వారి ముస్లిం ఓటు బ్యాంక్ అడ్డాలోనే మెజారిటీ పడిపోయి పరేషాన్ అవుతున్న పరిస్థితుల్లో असेंबली का इलेक्शन आ रहा है, जरा मेरे पैगाम को याद रखिए. तो आपसे गुजारिश है, वोट भी डालो. पोलिंग के दिन आप गायब रहते, यहां पे बड़े चीखा मार रहे. सुबह सुबह निकलो, वोट डालो, दबा के वोट डालो, पोलिंग परसेंटेज को बढ़ाओ. और यहां पे मंजलिस आपकी पार्टी है, मगर तुमको अल्लाह उसके रसूल का वास्ता दे रहा हूं, तुम मंजलिस को मजबूत करना. మతం పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కుంటున్న ఓవైసీ ఇలా ఆంధ్రా పాలిటిక్స్ లో వేలుపెట్టి మరీ ఎదవ టీటీలాడడం అవసరమా? అలాగే దశాబ్దాల కాలంగా మినీ పాకిస్తాన్లా మలచుకొని ఈ ఓవైసీలు అధికారం చెలాయిస్తున్న ఓల్డ్ సిటీ ఇలాఖాలో కూడా జనం పొందుతున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్ బియ్యమే కాని వీళ్లు చేస్తున్న ప్రజాసేవ ఏమీ లేదు. అయితే కరెంట్ బిల్లులు, నీళ్ల ఛార్జీలు ఎగ్గొట్టి ప్రభుత్వ ఉద్యోగులపై ఎదురుదాడులు చేసేవారికి చట్టాలను పాటించని, పోలీసులకు ఎదురు తిరిగే పొగరుబోతులకు అండగా ఉండడం, అక్రమంగా వలస వచ్చిన ముస్లింలకు బాంగ్లా, పాకిస్తాన్ అసాంఘిక శక్తులకు అజ్ఞాత ఆశ్రయం కల్పించడం మాత్రం బాగా చేస్తారు. ఇక రాజకీయ వారసత్వం, కుటుంబ పాలనపై కిండల్ కామెంట్స్ చేస్తున్న ఈ ఓవైసీల అసలు చరిత్ర తెలుసుకోవాలంటే నిజాం గరీ రజాకార్ మూలాలతో మొదలైన ఎంఐఎం పార్టీ ప్రస్థానంపై చేసిన ఈ వీడియో చూడండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. Please like, share and subscribe Surya Toons YouTube channel.